అక్యుములేటర్ గ్యాస్ చెక్ N2 గ్యాస్ చెక్ చేయడం. ఫస్ట్ ఈ డమ్మీని రెండింటిని ఓపెన్ చేయాలి. 22 స్పానర్ తీసుకోండి, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ దగ్గర డమ్మీ ఉంటుంది, మేల్ ఫీమేల్ డమ్మీ. ఈ డమ్మీని తీసుకొని దీని మీద ఫిక్స్ చేయండి. దీని కింద ఓరింగ్ ఉంది, ఓరింగ్ జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. పెట్టక దీన్ని జస్ట్ కొంచెం టైట్ చేసుకోండి. ఓకే, దీని తర్వాత దీని గేజ్ తీసుకుని గేజ్ ఫిక్స్ చేయండి. చేసుకునేటప్పుడు ప్రతిదానికి దీని కిందనో ఓరింగ్ ఉందా లేదో చూడండి. ఓరింగ్ చూసుకొని ఓరింగ్ ఫిక్స్ చేయండి. ఓరింగ్ ఉంటే దీన్ని ఫిక్స్ చేయాలి గేజ్ని. గేజ్ ఫిక్స్ చేశాక ఇప్పుడు ఇది స్క్రూ, దీనిలో గ్యాస్ ఏదైనా ఉంటే దీన్ని రిలీజ్ చేయడానికి ఈ స్క్రూ అనమాట. లేదు గ్యాస్ ఎక్సెస్ ఉందనుకోండి, ఈ స్క్రూతో రిలీజ్ చేసుకోవాలి. ఇది మన గ్యాస్ ఛార్జింగ్ ఫిల్లింగ్ పోర్ట్, గ్యాస్ ఫిల్లింగ్ పోర్ట్. దీనిలో ఓరింగ్ ఉందా లేదా, ఓరింగ్ ఉందనుకోండి దీన్ని వేసేయడమే. ఇప్పుడు ఇది టైట్ ఉందా లేదో చూసుకోవడం, టైట్ చేయడం. దీన్ని కూడా టైట్ చేద్దాం, దీన్ని కూడా టైట్ చేసుకుందాం. 3 టైట్ అయ్యాక ఇప్పుడు దీన్ని స్క్రూ ఓపెన్ చేస్తున్నాను. స్క్రూ ఓపెన్ చేశాక ఇప్పుడు 5 నెంబర్ ఎల్లంకితో గ్యాస్, దీన్ని ఓపెన్ చేశాక మన గ్యాస్ ఎంత ఉందో చూపిస్తుంది. ఇదిగోండి గ్యాస్ చూపించింది. ఇప్పుడు దీన్ని లూజ్ చేశాను కనుక దీనిలో గ్యాస్ చూపించింది. దీనిలో ఇది 40, తర్వాత పెద్ద గీత ఉంది కదా ఇది 50, తర్వాత ఈచ్ వన్ 2 పాయింట్స్ 52, 54, 56, 58, 60. ఇప్పుడు ఎక్కడ ఉంది గ్యాస్ కరెక్ట్గా 56 దగ్గర ఉంది. వెర్టికల్గా చూసుకోవాలి, వెర్టికల్గా చూస్తే 56 దగ్గర ఉంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకుంటాం. క్లోజ్ చేసుకొని గేజ్ ఓపెన్ చేయాలనుకున్నాం అనుకోండి, దీనిలో గ్యాస్ని రిలీజ్ చేయడానికి దీన్ని స్క్రూను ఓపెన్ చేస్తాం. దీనిలో గ్యాస్ అంతా రిలీజ్ అయిపోయింది. అప్పుడు దీన్ని యాజ్ టీజ్గా ఓపెన్ చేసుకోవాలి. కానీ దీనిలో ఇప్పుడు గ్యాస్ ఎక్కించాలి అనుకుంటే ఇదిగోండి మీకు ఈ బాక్స్లో ఇవి ఉంటాయి ఛార్జింగ్ ఫిల్ చేయడానికి. ఇవి ఓపెన్ చేస్తారు. ఇదిగోండి ఫ్లాట్ ఫేస్ ఇక్కడ వస్తుంది, గ్రూ ఫేస్ సిలిండర్ దగ్గర వస్తుంది. ఫ్లాట్ ఆర్ గ్రూ. ఫ్లాట్ ఫేస్ వచ్చేసి దీనికి, హోల్డ్ పెట్టి ఓకేనా. ఇదిగోండి దీనిలో ఇది ఫిక్స్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటాం, ఇలా పెట్టుకొని దీన్ని ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేశాక ఈ గ్రూ పోర్షన్ అనమాట ఇక్కడ వస్తుంది. దీన్ని స్పానర్తో టైట్ చేసుకోవాలి. స్పానర్తో టైట్ చేసుకున్నాక ఇదిగోండి దీన్ని కూడా ఓపెన్ చేస్తాం. ఇదిగోండి అన్నీ ఓపెన్ అయిపోయాక దీన్ని కూడా టైట్ చేసుకుంటాం, దీన్ని టైట్ చేసుకుంటాం, దీన్ని టైట్ చేసుకుంటాం. 1, 2, 3, 4 అన్నీ టైట్ చేసుకున్నాక అప్పుడు దీనిలో గ్యాస్ మళ్ళీ దీన్ని లూజ్ చేస్తాను. లూజ్ చేసి అప్పుడు ఈ కీ ఉంటుంది మీ దగ్గర, ఈ కీతో దీన్ని లూజ్ చేస్తాం. ఇక్కడ లూజ్ చేస్తే మీకు గ్యాస్ అనమాట ఇక్కడ ఫిల్ అవుద్ది. అది ఎప్పుడు నీకు 50 to 60 మధ్యలో లేదనుకోండి, అప్పుడు గ్యాస్ని దీన్ని రిలీజ్ చేసుకొని గ్యాస్ ఎక్కించుకోవాలి.
అది కూడా ఎలా స్లోగా రిలీజ్ చేయాలి. ఒకేసారి రిలీజ్ చేస్తే కూడా స్లోగా రిలీజ్ చేసుకుంటే మీకు గ్యాస్ ఎక్కుద్ది. ఒకేసారి రిలీజ్ చేస్తే గేజ్ ఫుల్ అయిపోయి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్లోగా రిలీజ్ చేసుకుంటాం. 50 to 60 మధ్యలోకి వచ్చాక దీన్ని క్లోజ్ చేసుకుంటాం. ఓకేనా.